మాల్కొండయ్య గారు మీరు చెప్పండి, మీ ఈ రోజు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ప్రభుత్వం రామ్మోహన్ నాయుడు గారు మళ్ళీ మాట్లాడుదురు కానీ మాల్కొండయ్య గారు మీరు చెప్పండి, ఈ రోజు ఏదైతే ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి వాళ్లలో ఒక రకంగా జగన్ గారి మాటలు భయాన్ని క్రియేట్ చేసే విధంగా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మాల్కొండయ్య గారు మీరు దీంతో ఏకీభవిస్తారా? నిజంగా సిబిఐ దర్యాప్తు అవసరం అంటారా? ఏంటి, మీరు సీనియర్ కదా, చెప్పండి మీ విశ్లేషణ ఏంటి? మేడం గారు నమస్తేమా. డిబేట్ లో ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా వైకే టీవీ ప్రేక్షకులకు, యాజమాన్య వారికి కూడా నాకు నమస్కారాలు. నమస్తే అండి. ఇవాళ పెద్ద ఎత్తున మెగా ఏదైతే టీచర్లకి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేక లోకేష్ గారు కానివ్వండి, లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పెద్ద ఎత్తున ఈ ఉపాధ్యాయులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయ పోస్టులు వచ్చినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ కుటుంబాలు ఒక పండుగ లాంటి వాతావరణంలో ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ ఉపాధ్యాయ పోస్టులు వచ్చేటప్పుడు వచ్చే పరీక్షల్లో ఏదైతే ఉత్తీర్ణులు అవుతారో అది వారు రాసినటువంటి ఎగ్జామ్ ఆధారంగా ప్రభుత్వం ఒక సెలెక్టెడ్ లిస్ట్ ఒకటి పెట్టడం జరుగుతుంది. దాంట్లో వికలాంగుల కోటా ఉంటుంది, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా ఉంటుంది. ప్రభుత్వం నిబంధనల మేరకు ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ పెట్టి పెడతారు. ఆ గైడ్ లైన్స్ లో ఎక్కడైనా ఆ యొక్క పరీక్ష రాసిన వాళ్ళు అన్నీ కూడా కంప్లీట్ గా వారు అటెండ్ అయ్యి వారి యొక్క ఉండేటటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా 100% జాబ్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా వచ్చాయి కూడా. కానీ రానటువంటి వారు ఏ విధంగా ఉంటారంటే, చాలా మంది మా దగ్గరికి కూడా వస్తారు, ఏమండి మాకు మార్కులు ఎక్కువ వచ్చాయండి, ప్రభుత్వం వారు వారి సొంత మనుషులకి ముందు లిస్టులో పెట్టుకున్నారంటే మాకు వెనకాల పెట్టారంటే అది ఒకసారి చూడాలని చెప్పి చాలా మంది మా దగ్గరికి వస్తుంటారు. వచ్చినప్పుడు వారిని మేము అడుగుతుంటాం, మీకు వచ్చినటువంటి మార్కుల్లో కానీ లేదా మీరు రాసినటువంటి ఎగ్జామ్ లో కానీ ప్రభుత్వం వారు గుర్తించినటువంటి ఆధారంగా వారు ఇచ్చినటువంటి నిబంధనల ఆధారంగా ఏదైనా తేడాలు ఉంటే ఆ యొక్క వివరాలన్నీ తీసుకురండి చెప్పినప్పుడు మళ్ళీ చాలా మంది తిరిగి మా దగ్గరికి రారు. కొంతమంది వస్తారు, వచ్చినప్పుడు వారికి రిజర్వేషన్ ఆధారంగా లేదా స్పోర్ట్స్ కోటా ఆధారంగా ఇలాంటి ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వస్తారు. వచ్చినప్పుడు సంబంధిత కానీ మాల్కొండయ్య గారు ఇక్కడ మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలోనే అతిపెద్ద స్కామ్ జరిగింది అంటున్నారు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఏవైతే చేశారో అది అదే విధంగా ఇప్పుడు కూడా జరుగుతుందేమోనని వారు ఒక భ్రమలో ఉన్నారు. ఇది ఒకటే కాదు మేడం గారు, గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 సీట్లు ఇచ్చిన తర్వాత వారు 2 నెలలకి 3 నెలలకి ఒకసారి బయటకు వచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేసేటటువంటి విషయము వారు చేస్తున్న కార్యక్రమాలను మనం గుర్తించినట్లయితే మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇండస్ట్రీలు పెడతామని వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలను కూడా అలాగే బెదిరించారు. వారు పెట్టుబడులు పెట్టడం తప్పు కాదు, మన ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అంటే వాళ్ళని బెదిరించడం కారణంగా వారు పరిశ్రమలు పెట్టడం కారణంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. అంటే దానికి మనం ఏ విధంగా స్వీకరించాలి? అదే విధంగా ఎక్కడికైనా వచ్చి మీటింగ్ పెడితే ప్రజల యొక్క సమస్యల వైపు కాకుండా వారి కార్యకర్తలని కాపాడుకోవడం కోసం, వారి నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వం మీద రెచ్చగొట్టేటటువంటి ప్రకటనలు చేస్తూ రఫా అనేటటువంటి ఆలోచనే కాకుండా ఎక్కడైనా ఏదైనా జరుగుతుందంటే దానికి తప్పుడు ఆలోచన ప్రకటించడం తప్ప ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి విషయం మీద అధ్యయనం చేసి సరే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని పూర్తిగా తప్పు పట్టేటటువంటి ధోరణి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఉంటుంది. వారు 5 సంవత్సరాల పరిపాలనలో చూసినట్టయితే వారు ఇచ్చినటువంటి ఏ విధమైనటువంటి యువతకు ఉద్యోగాలు కానివ్వండి, లేదా మహిళలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, ఏ యొక్క వ్యాపారస్తుడికి కూడా, పరిశ్రమలకు కూడా, డెవలప్మెంట్ లో కూడా జీరో. అటువంటి ఆలోచనలు చేస్తున్నప్పుడు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రజల్లో. డివేట్ అయిపోతుంది మాల్కొండయ్య గారు. ఒకసారి వస్తున్నాను అందులో. అంటే మీరు మాజీ సీఎం గారి విషయం చెప్పినప్పుడు ఈ విషయాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇవాళ మన నారా లోకేష్ గారు మంత్రిగా
వారు ఇస్తున్నటువంటి ఒక పక్క టీచర్లకి నైపుణ్యంతో విద్యను అందించడం, మరొక పక్క యువతకి ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగాలు కల్పించిన దాంట్లో పారదర్శకత ఉంది అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనం చూసాం. మరి అందులో తేడా ఉంది అన్నప్పుడు ఆ యొక్క యువకుల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇందాక మన మిత్రులు మాట్లాడారు. మరి అంత ఆధారాలు ఉన్నప్పుడు తప్పు జరిగింది అన్నప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్ళలేదనే విషయం నేను కూడా వారికి గుర్తు చేస్తున్నాను. ఆ విధంగా ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు అది పరిష్కారం వైపు మనం ఆలోచించాలి తప్ప రాజకీయ రాద్ధాంతం చేసి అది మేము రాజకీయానికి వాడుకుంటాము, ప్రజలను రెచ్చగొడతాం, యువతను రెచ్చగొడతాం అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరు న్యాయం చేస్తున్నారు, ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరి పాలనలో ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా గుర్తిస్తున్నారు. ఈనాటి యువత చాలా టెక్నాలజీతో ముందుకెళ్తుంది, టెక్నాలజీలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చూస్తున్నారు. అందుకని రాజకీయాలు చేయకోకుండా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో, మెగా డిఎస్సి విషయంలో ఏదైనా నిజంగా పొరపాటు జరిగినట్లయితే ఫలానా అంశంలో పొరపాటు జరిగింది ప్రభుత్వాన్ని తెలియజేయొచ్చు. తెలియజేసినప్పటికి కూడా ప్రభుత్వం ఒకవేళ మీరు అనుకున్న విధంగా మొండిగా ఉంటే కోర్టుకు వెళ్ళవచ్చు. మరి ఎందుకు వెళ్ళట్లేదు కోర్టుకి? ఆ విధంగా రాజకీయ వాతావరణంలో యువతను రెచ్చగొట్టొద్దని చెప్పి వైసీపీ నాయకత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను.